రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ సమీపంలోని బొగులోని గుట్టలో శ్రీ బొగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. అయితే ప్రతి ఏడు కార్తీక మాసంలో ఇక్కడ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ గుట్టలకు ఆనుకొని పాండవుల గుట్టలు ఉన్నాయి. ఇది సుమారు 2000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతంలో నెలకొని ఉంది. ఇక్కడ పాండవులు నివసించిన ఆనవాళ్లతో పాటు శ్రీ బొగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉండడంతో ఈ ప్రాంతంలో భారీగా గుప్త నిధులు ఉన్నాయనే నానుడి గతం నుంచే ఉంది. దీంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని తెలుస్తోంది. అంతేకాకుండా నిధుల కోసం ప్రత్యేక పూజలు చేసిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. గతంలోనూ బొగులోని కొండపై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. అదే కాకుండా పాండల గుట్టపైన ఉన్న లక్క ఇళ్ల ప్రాంతంలోనూ నిధుల కోసం పదుల కొద్దీ తవ్వకాలు జరిపారు. మరి ఇప్పుడు ఈ తవ్వకాలు జరపడంతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇది ఇలా ఉంటే నిధుల కోసం తవ్విన తవ్వకాల్లో మావోయిస్ట్ డంప్ దొరికిందని ప్రచారం ప్రజల్లో గుసగుసలుగా వినబడుతోంది. గతంలో ఈ గుట్టలపై భారీగా మావోయిస్టులు ఉండేవారని, ఈ గుట్టలను స్థావరంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు చేపట్టేవారని స్థానికులు చెప్తున్నారు. గతంలో ఈ గుట్టలపై భారీ డంపులను అక్కడక్కడ పాతి పెట్టారని పలు గ్రామాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ తవ్వకాన్ని చూస్తుంటే చుట్టూ రాళ్లతో పేర్చినట్టు భారీ గుంత ఉండడంతో ఇది పక్కా మావోయిస్టు డంపు కోసమేనని కొందరు గుసగుసలాడుతున్నారు.